హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం ఖచ్చితంగా మనం లైఫ్‌లో చూడాల్సిన సినిమా ఏది ఉంది అంటే ఖచ్చితంగా 'రాజా' సినిమా చూడాలండి. మనము ఈ 40 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమాలన్నీ కూడా చూడాలండి. 1980, 90, 2000, 2010 మధ్యలో ఉన్న సినిమా చూడాలండి. మన పిల్లలు చూడకపోతే ఇమ్మీడియేట్‌లీ ఈ సినిమా చూపెట్టండి. ఈ 'రాజా' సినిమా 2001లో రిలీజ్ అయిందండి సినిమా. ఎంత ఫెంటాస్టిక్ అంటే మ్యూజికల్ పరంగా గానీ, ఒక 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 ఫ్రెండ్ మనకు మన ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకొని, మన ప్రాబ్లమ్‌ని సేవ్ చేసి, మన ఒక స్థాయికి నిలబెట్టే వ్యక్తి మనకు ఫ్రెండ్‌గా దొరకడం మన లైఫ్‌లో చేసుకున్న అదృష్టం అండి అది. అలాంటి ఫ్రెండ్ దొరకడం ప్రతి ఒక్కరికి దొరకాలని ఆశిస్తూ ఈ సినిమా చూసేవారికి అందరికీ కూడా ఖచ్చితంగా తన జీవితం లోపల కొంత మార్పు వస్తుందని ఆశతో ఈ సినిమా 'రాజా' సినిమా అండి. విక్టరీ వెంకటేష్ నటించిన సినిమా. మన సౌందర్య గారు పాపం స్వర్గస్థులు అయ్యారు. బట్ చిరకాలం నిలిచిపోయే సినిమా అండి ఇది. ఎప్పుడు చూసినా కూడా మన కళ్ళకి నీళ్ళు వస్తాయండి. అబ్బాస్ ప్రత్యేక పాత్రలో వస్తాడు. మన ఫస్ట్ హీరో విషయానికి వచ్చేసినట్టయితే ఈ సినిమా కొద్దిగా లెంత్ ఉంటుందండి. ఖచ్చితంగా వినండి స్టోరీ. ఖచ్చితంగా చూడండి మీరు. మన ఫ్యామిలీకి పిల్లలు ఖచ్చితంగా చూపెట్టండి. ఈ హీరో వెంకటేష్ కొద్దిగా దొంగ ఉంటాడు ముందు. చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు అన్నమాట. ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అంటే గుళ్ళో దొంగతనాలు కానీ, ఇంట్లో దొంగతనాలు కానీ చేస్తూ ఉంటాడు అన్నమాట. మన ఇంటి రెంట్ కూడా కట్టే స్తోమత ఉండదన్నమాట. సో ఓనర్ రాగలడని ఇలా కిటికీని కూడా తీసేసే రకం. ఈ ఓనర్ షాక్ అవుతాడు. సుధాకర్ ఇతని ఫ్రెండ్ అన్నమాట. వెంకటేష్ ఫ్రెండ్ సుధాకర్. ఇల్లు రెంట్ ఇవ్వమంటే కూడా ఇచ్చే స్థాయిలో ఉండడు. మొత్తం ఇతని క్యారెక్టర్ స్టార్టింగ్ లోపల మొత్తము దొంగ బుద్ధులు అన్నమాట. తినే విధానం కానీ, మొత్తం పక్కవారితో ప్రవర్తించే విధానం కానీ అంతా ఏం బాగుండదు హీరోది. లాస్ట్కు మనకు గుడిలో దొంగతనం కూడా చేస్తారన్నమాట. ఒక మన బ్రహ్మానందం వచ్చి నాకు విగ్రహం కావాలి, గణపతి విగ్రహం కావాలి అంటే ఆ గణపతి విగ్రహం కూడా దొంగతనం చేస్తాడు. ఇక్కడ స్టోరీ మారుతుందండి. విగ్రహం దొంగతనం చేసిన తర్వాత కొంతమంది ఈ గంట తరుగుతుంది అన్నమాట. గంట సౌండ్ రాగానే పక్కవారు లేచిన తర్వాత ఏం చేస్తారు, ఒక పక్క ఇంట్లో దాచుకుంటారు అన్నమాట. ఆ దాచుకున్నది అనేది మన సౌందర్య వాళ్ళ ఇంట్లో వచ్చి దాచుకుంటారు అన్నమాట వీళ్ళు. సౌందర్య ఏం చేస్తుంది, సౌందర్య వాళ్ళ ఇంట్లో వచ్చి దాచుకుంటారు. కిచెన్ రూమ్లో దాచుకుంటారు పోయి. సౌందర్య తాళం వేస్తుంది. ఆ పిల్లలు చూపిస్తుంది అన్నమాట. పిల్లలకు చూపిస్తుంది. మన ఇంట్లో దొంగలు పడ్డారు, దొంగలు తాళం వేసిన చెప్తుంది అన్నమాట. ఇక్కడ 8 డేస్ గడుపుతారన్నమాట. మొత్తం ఈ 8 డేస్ లోపల ఏమవుతుందంటే సౌందర్యతో కొద్దిగా పరిచయం ఏర్పడుతుంది మంచిగానే. సౌందర్యతో మొత్తం అంటే తాగడము, వంట వండడము, టిఫిన్ చేయడం అన్నీ కూడా వెంకటేష్ చేసిస్తారన్నమాట. ఇలా పనిష్మెంట్ అన్నమాట. సౌందర్య ఏంది నువ్వు చెప్పినట్టు వినకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను సౌందర్య చెప్తుంది అన్నమాట. చెప్పిన తర్వాత సరే ఒక 8 డేస్ నీకు పనిష్మెంట్ ఇస్తాను, ఇంట్లో ఉండమంటే సరే 8 డేస్ ఉంటాడు. 8 డేస్ ఉన్న తర్వాత ఒకరోజు ఏమవుతుందంటే తినే సమయం లోపల ఈ హీరో మన టీవీలో ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది అన్నమాట, రక్తదానం. ఈ హీరో వెంకటేష్ కూడా నేతదానము అనగా నేను చంపిన తర్వాత అవయవాలు మొత్తం దానం చేయాలని ఒక సంతకం పెడతారనమాట. ఆ విషయం ఆ హీరోని చూస్తుంది. ఇంత మనసు హీరోతో అంటుంది అనమాట. ఇంత మంచి మనసు ఉన్నవాడు నువ్వు దొంగ ఎందుకు మారుతావు అనగానే అవన్నీ మనకు కాలం కలిసి రాక ఇట్లా అయిపోయానండి చెప్తారనమాట. సో ఇట్లా నడుస్తుంది. సో ఇందులోనే 8 డేస్ గడుపుతారనమాట. సో ఒక 8 డేస్ వచ్చేసరికి రిలీజ్ చేస్తుంది హీరోని. సౌందర్య హీరో రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత పోయేటప్పుడు ఒక రామాయణాన్ని బుక్ ఇస్తుంది అనమాట. రామాయణాన్ని ఒక డైరీ, రామాయణం గ్రంథం ఇస్తుంది. రామాయణం వాల్మీకి రాసిండు. వాల్మీకి గురించి చెప్తానమాట. వాల్మీకి కూడా ముందు దొంగన ఉండే మీలో మార్పు వస్తే ఖచ్చితంగా సంతోషించే మొదటి వ్యక్తి నేనే అని సౌందర్య మొత్తం చెప్తుందన్నమాట. వీళ్ళకు వెంకటేష్ చెప్తుందన్నమాట. చెప్పిన తర్వాత ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అతని బుద్ధి మారదన్నమాట. బుద్ధి మారకపోతే ఈ చైన్ దొంగతనం చేసి కొట్టువాడికి ఇస్తాడు. కొట్టువాడి అమ్మి వచ్చేటప్పుడు సంపూర్ణ రామాయణం బోర్డు కనిపిస్తుంది. సౌందర్య ఇచ్చిన పుస్తకం గుర్తుకొస్తుంది. అది తప్పు కదా అని చేసిందని ఈ చైన్ ఎక్కడైతే తీసుకున్నాడో అలా ఫ్యామిలీకి ఇచ్చేస్తాడు వచ్చి. సో తర్వాత తినే విధానం కానీ మార్పు ఉండదన్నమాట. వల్గర్ తింటాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత సౌందర్య చెప్పిన మాటలకు ఇంప్రెట్ అయ్యి తినే విధానం కానీ పూజ చేసి తినడం కానీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నా జీవితంలో కొంత మార్పు తెచ్చిందని ఈమె వెంట పడుతూ ఉంటాడు అన్నమాట. సో అక్కడ రిలీజ్ చేస్తుంది సౌందర్య రిలీజ్ చేసిన తర్వాత సౌందర్య తెలియకుండా సౌందర్యకు ఫాలో అవుతాడు మనోడు వెంకటేష్.
అసలు పిల్లల్ని స్కూల్‌కు సౌందర్య స్కూల్ తోలుకొని వచ్చే టైంలో వర్షం పడతది. వర్షం పడడంలో సౌందర్య దగ్గరకు వెంకటేష్ వస్తాడు. వెంకటేష్ వచ్చిన తర్వాత ఏంది ఇక్కడున్నావు అని అడుగుతది సౌందర్య. ఆహ్, లేదు నీకోసం ఇక్కడ వచ్చేటప్పుడు నువ్వు కనిపించినావు అందుకోసమని ఇక్కడ వచ్చానని ఆటో మాట్లాడి పంపిస్తాడు. సో తర్వాత ఒక పాటల్లో ఎక్స్ట్రా హైలైట్ ఉంటాయండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఇద్దరు సౌందర్య ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ సుధాకర్ ఏం చేస్తాడు ఆమె డైరీ కొట్టిస్తాడనమాట. డైరీ లోపల తన జీవిత చరిత్ర మొత్తం రాస్తుంది. వచ్చిన తర్వాత హీరో అది అసలు హీరో ఏమనుకుంటాడు, అరే మేము రిచెస్ట్ ఫ్యామిలీ అనుకుంటుంది, కానీ ఆ ఇల్లు కూడా ఆమెది ఉంటుంది. వాళ్ళ డాడీ ఇంకో లగ్గం చేసుకుంటాడు. వీళ్ళ డాడీ వాళ్ళు మొత్తం రాసుకుంటారు డైరీలో. డైరీలో రాసుకునేటప్పుడు వెంకటేష్ చదువుతాడు. ఇక్కడ సౌందర్య స్టోరీ స్టార్ట్ అవుతుంది మొత్తము. సో సౌందర్య స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత అంటే వీళ్ళ డాడీ చంద్రమోహన్ ఉంటాడు. ఆ డాడీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత సౌందర్య పుట్టిన తర్వాత తల్లిని వదిలేసి ఇంకో ఆమెను చేసుకుంటాడు అనమాట. ఈమెనమాట. ఈమెను చేసుకుంటాడు. సో సో తండ్రి దగ్గరకు వచ్చి స్టోరీ కథ రాసుకుంటుంది అనమాట డైరీ లోపల. తండ్రి దగ్గరకు వచ్చి తండ్రి నీ దగ్గర ఉంటా అంటే నా రెండో భార్యను ఒప్పించాలంటే సో ఏదో విధంగా కుదురు అని ఏదో ఒకటి ఒప్పిస్తాడు. మొత్తం కదా ఇంట్లో సెటిల్ అవుతుంది. ఆ ఇల్లే ఆ ఇంట్లోనే వెంకటేష్ను 8 రోజులు ఉంచుతుంది అన్నమాట. దొంగతనం వస్తారు కదా వెంకటేష్. అదే మధ్య లోపల మన అబ్బాస్ హీరో వస్తాడనమాట. సైడ్ హీరో వచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఏమనుకుంటాడు, వాళ్ళ డాడీ చంద్రమోహన్ అబ్బాస్కి ఇచ్చి మ్యారేజ్ చేసుకుందామని అనుకుంటాడు. కానీ అబ్బాస్ ఒప్పుకోడు అన్నమాట. ఏంది ఆమెను లగ్గం చేసుకోవడం ఏంది, నా స్థాయి ఏంది, ఆమె స్థాయి ఏంది, తప్పును ఆలోచించినాను, నేను అభిమానించే వ్యక్తిని, బట్ ఆమె మ్యారేజ్ చేసుకునేంత స్థాయి కాదు ఆమెది అని ఇన్సల్ట్ చేస్తారన్నమాట. సో పోనని వదిలేస్తారు. సో తను లండన్కి వెళ్ళిపోతాడు అబ్బాస్ అయిపోయిన తర్వాత ఈ స్టోరీ మొత్తం బుక్ రాసి ఉంటుంది అన్నమాట. సో సొంత మనసులో ఇంకో వ్యక్తి ఉన్నాడని అర్థం చేసుకొని వెంకటేష్ ఏం చేస్తాడో ఆమెను అరే సార్ మన అదృష్టం లేదనుకుంటాడు వెంకటేష్. అంతలోపల ఈ సౌందర్య సుధాకర్ వెంకటేష్ని ఇంట్లో దొంగతనానికి వచ్చినప్పుడు ఇంట్లో పెట్టి తాళం వేస్తుంది కదా, అప్పుడు ఇంట్లో ఎవరు ఉంటారన్నమాట, టూర్కి వెళ్తారన్నమాట. అంటే మన చంద్రమోహన్ వాళ్ళ డాడీ, అంటే మన సౌందర్య వాళ్ళ డాడీ రెండో భార్య వచ్చిన తర్వాత హడావిడి లోపల ఆమె ఒక చైన్ మర్చిపోతుంది అన్నమాట. టూర్కి వెళ్తున్నప్పుడు చైన్ మర్చిపోతే ఆ చైన్ దొరకదు అనమాట. ఈమె పేరు వేస్తారు. నేను దేని తెలియనంటే ఆ కిచెన్ రూమ్ వెతికితే సిగరెట్ అనిపిస్తుంది. సిగరెట్ అనిపించగానే స్టోరీ మొత్తం చెప్తుంది. ఏంది లేదు 8 రోజులు దొంగతనం వస్తే 8 రోజులు ఇలా పెట్టాను వీళ్ళని అనగానే, ఏంది నువ్వు 8 రోజులు ఇద్దరు మొగను ఉంచుకున్నావా, ఏం చేసినావు, వాళ్ళతో కొనుక్కున్నావా, పన్నావా అని వాళ్ళగా మాట్లాడుతుంది. మన చంద్రమోహన్ వాళ్ళ తల్లి, అంటే సుందర వాళ్ళ తండ్రి రెండో భార్య మొత్తం కదా ఇంట్లోకి వెళ్ళగొడతారన్నమాట. ఇంటికి వెళ్ళగొట్టే టైం లోపలనే ఈ డైరీ ఇవ్వడానికి ఇంటికి వస్తారన్నమాట. వీళ్ళు సౌందర్య ఇంటికి వస్తారు. అరే నా వల్ల మొత్తం స్టోరీ చెప్తుంది, నీ వల్లనే మొత్తం స్టోరీ చెప్తారు, నా వల్ల మీరు ఇట్లా బయటపడ్డారు, మీకు ఇంట్లో గంటేసారు, తప్పైందని చెప్పంగానే అప్పుడు మనకి ఇంటర్వ్యూల్ అవుతుంది. ఇదన్నమాట. ఇంటికి వెళ్ళగొట్టిన తర్వాత ఈమెకు ఒక ఆధారం అనేది ఏముండదు సౌందర్యకి. సౌందర్యకి ఆధారం ఏముండదు. మొత్తం కదా ఒక హాస్టల్లో జాయిన్ చేస్తాడు. హాస్టల్ జాయిన్ చేసిన తర్వాత కానీ హాస్టల్ ఫీజు 12,000 అడుగుతారు. కట్టాలంటే డబ్బు కావాలి కదా. సో ఆ పేపర్ వేయడం, పాల ప్యాకెట్ చేయడం, అమ్మడం, ఆటో నడపడము, పెయింట్ వేయడము అన్నీ చేసి డబ్బు సంపాదించి హీరోయిన్కి ఒక షెల్టర్ అనేది ఇప్పిస్తారన్నమాట వెంకటేష్. ఇప్పించిన తర్వాత ఇక హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ పుణ్యతిథి కూడా చేస్తాడు వెంకటేష్. కొద్దిగా ఆడదాని మనసు ప్రేమతో తెలుసుకోవాలని చెప్తారు కదా పెద్దవాళ్ళు. బలవంతంగా ప్రేమతో తెలుసుకోవాలనే మాటకు తీరుగా వెంకటేష్ ప్రవర్తిస్తారన్నమాట. వాళ్ళ అమ్మను పుణ్యతిథి కూడా చెప్పిస్తాడు. అయితే ఒకరోజు ఏం కనిపిస్తుంది, ఈ ఇంటికి వెళ్ళగొడతారు కదా వాళ్ళకు, ఆ నెక్లెస్ అనేది కనిపిస్తుంది అన్నమాట. మళ్ళీ అరే నెక్లెస్ కనిపించేసరికి షాక్ అవుతారు అనమాట. అరే పోనీ దరిద్రం పోయి అనుకుంటారు. సో ఇక్కడ మన వెంకటేష్ పాత్రకు వస్తుంది. వెంకటేష్ ఏంది మన సౌందర్య ఏంది హాస్టల్ నుంచి ఒకరోజు వెంకటేష్ సుధాకర్ ఇంటికి వస్తుంది అనమాట. ఇక్కడ ఉన్నవి లేనవి ఉన్నట్టుగాను జర కామెడీ చాలా బాగుంటుంది. సో వీళ్ళిద్దరు ఒకసారి మార్కెట్కి వెళ్తారు. ఇక్కడ సినిమా స్టోరీ టర్న్ అయిపోతుందండి. ఇక్కడ మార్కెట్కి వెళ్ళిన తర్వాత ఒక టీవీ యాంకర్ వచ్చి పాట పాడమంటే వెంకటేష్ పాట పాడతాడు, సౌందర్య కూడా పాట పాడుతుంది. ఏదో ఒక రాగం పిలిచింది ఈ వేళ అనే పాట పాడుతుంది.
ఈమె ఏమంటది, మీరు అనుకుంటే మీరు నమ్ముతారో నమ్మరో కానీ మీరు అనుకుంటే సింగర్ అవుతారండి అని చెప్తాదన్నమాట. ఈ మాటలు మంచిగా మైండ్‌లో కూర్చుంటాయి వెంకటేష్‌కు. సౌందర్యకు చెప్తానమాట. ఏంది నీలో ఉన్న టాలెంట్ నువ్వు గుర్తించకొచ్చాను. ఖచ్చితంగా నువ్వు సింగర్ అవుతావు అంటే, ఈ సౌందర్య అంటది, "ఏ నేను సింగర్ కావడం ఏంది, నేను పిచ్చా? నేను కాలేను" అంటే, "లేదు లేదు ఖచ్చితంగా అవుతావు నువ్వు. నాకు సాయం నీ కృషి నా నీ కృషి నా పట్టుదల తోడైతే ఖచ్చితంగా సాధిస్తావు. నేను డబ్బు గురించి ఏం ఆలోచించకు, నేను చూసుకుంటాను. నువ్వు ఖచ్చితంగా ట్రై చేయి" అంటే ఒక గురువును చెప్పి చెప్తానమాట. ట్రైనింగ్ ఇప్పిస్తాడు వెంకటేష్. ఫీజు మొత్తం కడతాడు, ట్రైనింగ్ ఇప్పిస్తాడు. ఇక్కడ ఒక డైరెక్టర్ కనిపిస్తాడనమాట రోడ్డు మీద. ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఇతని వెంబడి తిరుగుతూ ఉంటాడనమాట. ఏంది ఏంది మీరు నా వెంబడి భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు మీరు నా చుట్టూ తిరుగుతున్నారు అని డైరెక్టర్ అనగానే, డైరెక్టర్కి ఏమంటాడు, లేదు మా పాట పాడే అవకాశం కావాలని చెప్తాడనమాట. అంటే సౌందర్య అప్పుడు పాట పాడుతుంది. సౌందర్య పాట పాడిన తర్వాత అప్పుడు స్టార్ అయిపోతుంది సౌందర్య. కొమ్ ఏ ప మొత్తం హైలైట్ పాట పాడుతుంది. ఆ పాట నుంచి మొత్తం వాళ్ళ లెవెల్ మారిపోతుంది. సో, ఈ సౌందర్య ఒక స్థాయికి రావడానికి కారణము వెంకటేష్. ఇట్లా అన్నమాట సినిమా లోపల. తర్వాత మళ్ళీ ఫ్యామిలీకి దగ్గర అవుతుంది మన సౌందర్య. ఎందుకు ఇక మన దగ్గర ఏం లేనప్పుడు ఆమెకు గంటేస్తారు ఇంట్లో నుంచి. ఆ పాట నుంచి మొత్తం అప్పటి నుంచి సినిమాలు ఆఫర్లు వచ్చి మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ అయిపోతుంది, ఈమె సింగర్ అయిపోతుంది. అప్పుడు అందరు ఇంట్లో వాళ్ళు దగ్గర అయిపోతారు అన్నమాట. ఇక అందరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు. వెంకటేష్ అప్పుడు మళ్ళీ ఏంది అబ్బాస్ వస్తారు. అబ్బాస్ నేను మ్యారేజ్ చేసుకుంటా అని అంటాడనమాట. అబ్బాస్ మన సౌందర్య ఒకరోజు టూర్కి వెళ్తారన్నమాట. టూర్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, అంత లోపల ఈ సౌందర్య బీరో తాళం మర్చిపోతుంది. బీరో తాళం తీద్దామనే వరకు పైసలు పడిపోతాయి. అది చూసి హీరో వాళ్ళ డాడీ వాళ్ళ భార్య అంటే చంద్రబాబు భార్య ఇన్సల్ట్ చేస్తారు, నువ్వు దొంగ ఉన్నావు అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత సౌందర్య ఎంక్వైరీ చేస్తే ఆ సౌందర్య అక్కడ ఉన్న డైరీ చూస్తుంది అన్నమాట. అరే ఇది నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని అప్పుడు అనుకుంటుంది అన్నమాట. అప్పుడు సౌందర్య కూడా అనుకుంటుంది. సో ఇక లాస్ట్కి ఏమో ఒక అవార్డు ప్రజెంటేషన్ ఉంటుంది అన్నమాట. సౌందర్యకు అవార్డు ప్రజెంటేషన్ ఉంటే మొత్తం చెప్తుంది అన్నమాట. ఇక ఇక్కడ సుధాకర్ తిడతాడు, నిన్ను ఇంటికి గంటేశారు సౌందర్య కూడా నిన్ను గుర్తించలేదు, నువ్వు ఏంది పిచ్చా, నీకు రుచిగా నిద్ర ఉంది ఏమన్నా అంటే, అరే మనం పెంచి పోషించిన చెట్టును మనం చూద్దాం లాస్ట్ అవార్డు వస్తుందా మీకు అనగానే ఇక్కడ ఎంతో సభ లోపల 1000 మందిలో ఒకడుగా బయట నిలబడతారు అనమాట. సో సౌందర్య మొత్తము నేను ఈరోజు ఈ స్థాయికి ఉన్న కారణము ఒక రాజవల్లి ఈ స్థాయికి ఉన్నాను, నా ఇంట్లో వాళ్ళు ఎవరు సాయం చేయలేరు అని మొత్తం చెప్తా అనమాట స్పీచ్. ఇదని కాలం మొక్కి అందరి ముందు నేను ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటాను నీకే అని చెప్తా అనమాట. అప్పుడు అబ్బాస్ను అబ్బాస్ కూడా మ్యారేజ్ చేసుకుంటా అన్నాడు కదా, కానీ నేను నా నేను అప్పుడు చేసుకుంటా అంటే చేసుకోలేను అంటే, నేను ఒక స్థాయిలో ఉన్నప్పుడు చేసుకుంటాను లేకపోతే చేసుకోవు, అది రాదు అది కాదు, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్న కారణము నా ఫ్రెండ్ జీవితాన్ని ఇవ్వడం తప్పు లేదని అంటాడనమాట. ఈ సినిమా ఖచ్చితంగా చూడాలండి. మ్యూజికల్ కానీ అసలు స్టోరీ అనేది అల్టిమేట్. అంటే మన జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ దొరకడము, అలాంటి ఒక ఆడపిల్లకు ఒక మంచి ఫ్రెండ్, ప్రేమించే ఫ్రెండ్, ఒక భర్త ఒక భార్యను ఒక స్థాయి ఉంచడం అనేది అల్టిమేట్ అండి. సూపర్ సినిమా ఖచ్చితంగా చూడండి. ఫ్యామిలీ కూర్చోపెట్టి చూపెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.